చక్కెర పొంగలి. ఈ స్వీటు నేను తినడం ఆపేసి 6 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే కొంతమందికి సిగ్నేచర్ సైన్స్ లాగా సిగ్నేచర్ కుకింగ్స్ ఉంటాయి కదా, స్పెషల్గా మన అమ్మలకి. సో మా అమ్మ చేసే వంటల్లో నాకు చాలా ఇష్టమైంది చింతపండు పులిహోర, చక్కెర పొంగలి. సో ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి చక్కెర పొంగలి చేసి నైవేద్యంలా పెట్టేది. స్కూల్ నుంచి రాగానే నాకు పెట్టేదన్నమాట. నాకు పెసరపప్పు అంటే చెడ్డ చిరాకు, అస్సలు నేను తినను. బట్ చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం నాకు, స్పెషల్గా మా అమ్మ చేస్తే. ఇంకెవరు చేసినా అస్సలు తినేదాన్ని కాదు. ఈ 2 ఐటమ్స్ అనమాట, పులిహోర అండ్ చక్కెర పొంగలి. సో ఆ రోజు అన్నం కొంచెం తక్కువ తిని చక్కెర పొంగలి ఎక్కువ తినేదాన్ని అనమాట. కొన్నిసార్లు నా మూడ్ ఆఫ్ అయినా, నాకు మా అమ్మకు గొడవ అయినా ఈ డిష్ ఖచ్చితంగా చేసి పెట్టేది. మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నాకు ఎప్పుడు అసలు ఇంకా పులిహోర తినాలని కానీ చక్కెర పొంగలి తినాలని కానీ అస్సలు అనిపించేది కాదు. ఎందుకంటే నాకు ఒక బ్లైండ్ నమ్మకం అనమాట, ఆవిడలాగా అంత టేస్ట్గా ఎవరు చేయలేరు అని చెప్పి. సో మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇలానే మా అమ్మ వయసు ఉన్న ఆవిడే ఇలా చక్కెర పొంగలి చేతిలో ప్రసాదం పెట్టారు. అది నేను లిక్షితకి తినిపించాను. దానికి చాలా బాగా నచ్చింది అనమాట. మళ్ళీ అడిగి తినిపించు అని అడిగింది. బట్ ఆవిడ అప్పుడు నాకు కనిపించలేదు. సో ఈరోజు చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ అయ్యి సరే చేద్దాం, అది స్కూల్ నుంచి వచ్చే టైంకి అని చెప్పి డిసైడ్ అయ్యా. 2018 నవంబర్ 16 మా అమ్మ చనిపోయిన రోజు. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 25 అంటే నా బర్త్డే రోజు కార్డియాక్ అటాక్ అయ్యి మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం. షీ ఫాట్ ఫర్ 45 days ఇన్ ద హాస్పిటల్. అండ్ 2 స్టంట్లు వేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తే అట్లీస్ట్ ఒక 2 years అన్నా బతుకుంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ షీ వాజ్ నాట్ ఈవెన్ దేర్ ఫర్ 2 days అండ్ షీ లెఫ్ట్ అస్ విత్ ఆల్ అలోన్ అనమాట. సో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. నాకు ఎందుకో తెలీదు, ఉగాది ముందు నుంచి ఆ తర్వాత నుంచి నాకు మా అమ్మ ఎక్కువ గుర్తు రావడం స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వై, బట్ ఐ రియలీ ఫెల్ట్ లైక్ అబ్బా ఉంటే బాగుండేదేమో, అంత కష్టపడ్డానికి అట్లీస్ట్ ఒక 2 years అన్న మాతో ఉంటే, నా పెళ్ళి అయినా చూసుంటే బాగుండేదేమో అని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మెల్లగా, అంటే మరుపు అనేది దేవుడిచ్చిన వరం కదా, అలా కొంచెం మరుపు వచ్చింది. ఎందుకో తెలియదు, పాస్ట్ 1 week బాగా గుర్తొస్తుంది అనమాట. సో మెనీ మిక్స్డ్ ఎమోషన్స్ విత్ హర్ అండ్ ఫర్ హర్. సో ఈరోజు చేశాను అండ్ దిస్ స్వీట్ టర్న్డ్ అవుట్ టు బి రియలీ గ్రేట్. మా అమ్మ అంత బాగా చేయలేకపోయినా ఏదో అలా చేశాను అండ్ దిస్ మేడ్ మీ టూ ఎమోషనల్ దిస్ డే.